హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను ఈరోజు దిండిలో ఉన్నానండి. దీంట్లో మా దిండి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను, చూసేయండి. ముందుగా మేము ఎవరికి వాళ్ళం పరిచయం చేసుకున్నాము. మీరు వాళ్ళ మాటల్లోనే మీరు వినేయండి. ఎంతో ఎవరో చెప్పండి, ముందు తెలియాలి. గోడంటే మీ నాన్నగారు కాదండి, నాన్నగారు పేరు సావిత్రమ్మ గారు. సంతోషం అని చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు తిండి ఇంతమంది కలిసి ఏ రోజు లేదు. కలిసి అంతమంది హ్యాపీగా ఈ అందరికీ ఇలాంటి అవకాశం చాలా పాప వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్లో చేస్తుంది. పాప చిన్న పాప అయితే మొన్న ఒక 3 months అయింది. యాక్సెంచర్లో చేస్తుంది, ముంబైలో చేస్తుందండి. అలాగే నా భర్త వచ్చి ఆయన కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తున్నారు, చొప్పల పాలసన్ గారు. మేము మా మామయ్య గారు మాకు సంఘాలు టీడీఎం సంఘాలు సేవ చేస్తున్నాము. మా సంఘాల్లో సేవ చేస్తూ ప్లస్ ఉద్యోగం కూడా చేస్తున్నారు ఆయన. అలాగే మీరు మా కోసం మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నెలకి 100 రూపాయలు 200 రూపాయలు ప్రతి ఒక్కరు ఎంతో కొంత డొనేషన్ చేసి ఎవరి అకౌంట్ అనేది మనం ముందు బాబులు గారి అకౌంట్ అలాగా నెలకి 100 200 అనేది ప్రతి ఒక్కరు వేసి ఈ ఊర్లో ఎవరికన్నా బాగాలేకపోయినా ఏదైనా సమస్య వచ్చినా కొన్ని పెళ్లికి కట్ట కానుకలకి ఏమైనా సమస్య దానికి మనం అంటే ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే అంతా మనం తీర్చలేం, కానీ ఎంతో కొంత మన వలన ఆ సమస్య వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది నా ఉద్దేశం. అంచేత ఈ కార్యక్రమాన్ని మనందరం ఈరోజు ఇలాగా ఇంత హ్యాపీగా కలుసుకుని మంచిగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి సో నా కోరికను మన్నించి మీరందరూ ఏంటంటే నెలకి మనిషికి 100 రూపాయలు చొప్పున 100 మంది ఇస్తే ఎంత అలాగా ఇలా చేసుకుంటాం. 100 రూపాయలు ఈ రోజున పెద్ద గొప్ప ఏం కాదు. మినిమం 100 రూపాయలు వేసుకుంటే ఇంకా ఎవరు వచ్చారు బండాడు భాగ్యలక్ష్మి చాలా 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 సంతోషం వచ్చినందుకు. అందరూ ట్రై చేస్తే బాగుంటుంది. అట్లాగే నాకు తోచిన సహాయం అయితే నేను చేయగలను. ఎందుకంటే చెప్పేది ఏం లేదు. అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒక కుమారుడు చెన్నైలో తన వేదాంత విద్యాశాల అభ్యసిస్తున్నాడు, క్రిస్టియన్ కాలేజీలో. అలాగే కుమార్తె నీట్ ఎగ్జామ్స్కి లాంగ్ టర్మ్లో ఉన్నది. ఈ విధంగా చాలా పడిపోయారు. అయితే అర్థం ఏంటంటే 2009లో పడిపోయారు. మధ్యలో 2-3 సార్లు పడిపోయారంటే జస్ట్ బెడ్ పాలు తన పనులు తను జస్ట్ అలా చేస్తుంది. ఆవిడే మాత్రం వచ్చేలా ఉంటే మేము ఎందుకంటే ఆవిడ అక్కడ ఉంటారు. కానీ దిండి అన్నిటికంటే ఎక్కువగా దిండి ప్రజెంట్ చాలా ఇష్టం. సదనాన్న గారు, మసలి గారు, మంగమ్మ గారు, అన్నలు ఇంకా చాలా మంది ప్రేమక్క ఇటుపక్క ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. చాలా ప్రేమ మా అత్తగారికి తిండండి. ఎందుకంటే ఆవిడ దీంట్లో జాబ్ చేశారు, కానీ మాకు తింటే ఆడపడుచులో ఉంటారు మా అత్తగారు, నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు అలా చెప్తూ ఉంటారు. మా అత్తగారు ఆశీర్వాదాలు పూర్వ విద్యార్థులకు శుభాభివందనం. నన్ను నా భర్తను ఎంతో ప్రేమించారు. నా పట్ల మీరు ప్రేమ చూపి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూపిన ప్రేమను తీర్చలేనందుకు చింతిస్తున్నాను. నేను 4 సంవత్సరాల క్రితం పడిపోయాను. నా కాలు దెబ్బతగడం వల్ల నేను నడవలేకపోతున్నాను. దయచేసి నేను రాలేదని బాధపడలేదు. నా జీవితాంతము మీ ప్రేమను మర్చిపోయి మీ కుటుంబాల కొరకు ప్రార్థించున్నాను. నా కుటుంబం వస్తుంది. నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. మా అబ్బాయి నన్ను రమ్మని అడిగిన తర్వాత నేను ఎంతో సంతోషించాను. మీ ప్రేమను మరవలేకపోతున్నాను. నా ప్రేమను మన్నించగలను అని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రేమతో
ఇష్టం ఫస్ట్ నుంచి. ఎందుకంటే చిన్నది హెల్ప్ చేయాలంటే మన వాళ్ళు చాలా బాగా చేస్తారు. పెద్దోళ్ళు ఎవరైనా వెళ్తుంటే మామయ్య వరుస అయినా నానైనా పిలుస్తాం, అంతేగాని మామయ్య అని కానీ ఎలా పిలం తాత నాన్న అలా పిలిచేవాళ్ళు మనం. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా టైం అయిపోతుంది దించారంటే గబగబా దించేసేవారు. నాకు అంత చాలా 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 ఇష్టం అనమాట ఊరంటే. ఇప్పుడైతే ఎవరైనా దించమంటే ఖాళీ లేదు, ఎవరు ఇలా రారంటే ఖాళీ లేదు, అప్పుడు అందుకే నాకు అంత ఇష్టం వల్ల నేను చాలా చాలా ఆనందంగా ఉండేదాన్ని అనమాట. ఇక వచ్చానంటే అందరినీ కలిసి వెళ్తాను, నాకు చాలా ఇష్టం. అన్ని ఇళ్ళు చూసి వెళ్తాను, ముసలోళ్ళు చూస్తాను, పెద్దలు ఉండడం వల్ల అసలు నా ఆశ అంటే మన వాళ్ళందరూ బాగా డెవలప్ కృపను బట్టి ఎవరు తక్కువలో లేరు. కానీ చెప్పలేము కదా ఎక్కడ ఏ మూలని ఎవరు ఉంటారని మాకు తెలియదు. కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు మొదటగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను అసలు ఊహించలేదు. ఆయనకి ఉదయం వచ్చిన దగ్గర కూడా చాలా టెన్షన్ పడ్డాను, ఎవరు రాలేదు ఇలాగే ఉంటుంది, అనవసరంగా చేశాను చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూర్చున్నాం అనుకో అందరం వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుకుంటాం మనం. అంతేగాని ఇంకొక ఊర్లో అలా ఉండదు, అలా కలిసి ఉండేవాళ్ళు ఉండదు. మన ఊరంతా ప్రత్యేకత ఏం లేదు. ప్లస్ ఇక్కడ మనం ఏమున్నా లేకపోయినా ఒకరినొకరు ప్రేమ పంచుకుని కొన్ని నీళ్ళు తాగానే బ్రతికేస్తాం అన్నట్టు మంచి వాతావరణం, మంచి ప్రేమ ఆప్యాయతలో ఉన్న ఊరు ఇది. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఇష్టపడి బాధ్యత తీసుకున్నప్పుడు వదినకు చెప్పాను, వదిన ఇలా అనుకుంటున్నాం, మరి మీరు అన్నీ చూసుకోవాలంటే నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎందుకని వదిన నాకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్టింగ్ కూడా నాకు కొంచెం బలాన్ని ఇచ్చింది. సో ఎవరికి ఫోన్ చేసినా భలే మంచి పని చేశారంటే ఇంకా నాకు బాగా అలా దేవుని గ్యాదర్ చేసుకోవాలని అనుకున్నాను. 22 మెంబర్స్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఫీల్ అవుతున్నారు కొంతమంది జనాలు, మాకు చెప్పకుండా ఇలా చేసుకుంటే మేము ఎందుకు వస్తాము అన్న ఫీలింగ్ కూడా జనాలకు మాటలు వచ్చాయి. నాకు తెలుసు అలాగ వస్తుందని. కాకపోతే అందరికీ నాకు తెలియదు కదమ్మా, నేను వచ్చి ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసుకుని నెంబర్ పెట్టుకోవాలంటే అవ్వదు. కాబట్టి ఆ పొరపాటు కూడా మీరు అందరూ క్షమించాలి, లేకపోతే ఇంకా ఎక్కువ మంది అవుతారు. అయితే ఇక్కడ నుంచి ఇది ఇలా కొనసాగాలంటే మీ అందరు సహకారం ఉండాలి. ముఖ్యంగా డాడీ కప్ చెప్తున్నాను, వదిన కప్ చెప్తున్నాను, దీన్ని ఏం చేస్తారో నాకు తెలియదు, ఎలా డెవలప్ చేస్తారో నాకు తెలియదు. స్టార్ట్ చేసి నేను అప్పగించేస్తున్నాను. మళ్ళీ సంవత్సరం మీరు అందరూ మమ్మల్ని గ్యాదర్ చేసి ఇక్కడ నిలబెట్టాలి. ఇప్పుడు మేము పిలిచాం, తర్వాత మీరు పిలాలి. ఎంతమందిని పిలుస్తారు, ఎలా చేస్తారు, దీన్ని ఎలా గ్రాండ్గా చేస్తారు. ఇంజనీరు, రేడియోలో ఇంజనీరు, పాప ఏమో బీటెక్ అయింది. మేమంతా కూడా ఆయన చెప్పినట్టు ఆయన మాకు పెద్దగా ఉండేవారు. తర్వాత ముసలి ఆయన కొన్ని విషయాల్లో మమ్మల్ని నడిపిస్తూ ఉండేవారు. ఇంకోటి ఏ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆయన గైడెన్సే. ఆయనలో మాకు ఎప్పుడు ఏం చేసినా ఏం పిలిచినా కూడా ఎందుకు వెళ్ళాలి, ఇది ఎందుకు చేయాలి. వీళ్ళంతా కూడా మా దిండి మిత్రులండి. మేమంతా కలిసి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం. ఇలాంటి మధుర స్మృతులన్నీ గుర్తు చేసుకోవటం, ఈ రోజంతా కూడా ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించిందండి. మీలో ఎవరు ఇలా ఎంజాయ్ చేశారో అనేది నాకు కామెంట్ చేయండి. ఈ రోజంతా మేము ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో పరిచయాలు అయిన తర్వాత ఒకరినొకరిలో కాసేపు మాట్లాడుకోవడం, కలిసి లంచ్ తిన్నాం, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాం. అసలు ఎంత హ్యాపీ. ఒకసారి వంటలో అలా మూత ఒకసారి తీసి చూపించండి. బాగున్నాను, తెలుసు అంటే ఎక్కడో ఇక్కడే చూసాను. మరి ఎక్కడ ఇక్కడే ఉంటున్నా కోయిట్లోనా? ఓకే ఓకే. మేమందరం ఇలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే కానీ మాకు లంచ్ వచ్చిందండి. మా లంచ్ ఐటమ్స్ కూడా చూసేయండి. ఇలా అందరం ఒక చోట కూర్చొని చిన్నప్పుడు నువ్వు ఇలా చేసావు, నేను ఇలా చేశాను అని ఇలా జ్ఞాపకం చేసుకుని మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా బాగుందండి. చాలా బాగా అనిపించింది. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు కూడా మీ మిత్రులతో ఇలాంటి ఒక సమ్మేళనం ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేయండి.
ఇంకా దిండి వాతావరణం గురించి మీకు తెలిసిందే కదండి. అసలు ఎంత బాగుందో చూడండి. గోదావరి గట్టున ఎంత ఆహ్లాదకరంగా అసలు ఆ గాలి, ఆ పిల్ల గాలి, అసలు గోదావరి గాలి వస్తుంటే అసలు నిజంగా మనసు అనేది తేలి ఆడుతుందండి. అంత సంతోషం, ఇంత ఆనందం పొందాం ఆ రోజు మేము. ఈ కనిపించే ప్లేస్ దిండి బ్రిడ్జ్ కిందనే మేము టెంట్ వేసుకొని ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేసామండి. ఈ వాతావరణాన్ని చూస్తూ ఎంజాయ్ చేయని వాళ్ళంటూ ఉండరు కదా. నిజంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను ఇలా చూపిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మిత్రులు అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారండి. నిజంగా శ్రమ అనుకోకుండా చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూడండి కరీంబాయి మంచి డాన్సరు, మంచి స్టెప్స్ తోటి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఇలా ఇంత బాగా జరగడానికి కారణమైన అరుణ్ గారికి, అలాగే సలీం గారికి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి, రాధాకృష్ణ గారికి, అలాగే మాజీ సర్పంచ్ బందుల పద్మ గారికి నేను ఈ వీడియో ద్వారా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అలా మాట్లాడుకుంటూ ఉండగానే మాకు ఈవినింగ్ 4 అయిందండి. ఇంకా లాస్ట్ అందరము గ్రూప్ ఫోటో దిగుదామంటే ఇంకేదిగో ఇలా గ్రూప్ ఫోటో తీసుకున్నాం. మిత్రులందరితోటి ఫొటోస్, వీడియోస్ అన్నీ ఎవరికి వాళ్ళు తీసుకుని ఎంజాయ్ చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కూడా తిని ఎంతో సంతోషాన్ని మేము కూడగట్టుకుని వదలలేక మనం మరి తిరిగి ఇళ్ళకి ప్రయాణమయ్యామండి. ఇదండి మా దిండి మిత్రుల ఆత్మీయ సమ్మేళన కలయిక. ఎలా అనిపించిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నడుచుకుంటా వాటర్ కావాలి.